హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ శాండ్ కిచెన్ వ్లాగ్స్. ఈరోజు వీడియోలో అయితే అమెజాన్లో తీసుకున్న క్యాస్టింగ్ కిట్ రివ్యూ అయితే ఇస్తున్నాను. సో ఇందులో మనకి మౌల్డింగ్ పౌడర్ అండ్ క్యాస్టింగ్ పౌడర్ టోటల్ కిట్ అయితే వచ్చేసింది. మనకి ప్రాక్టీస్ కిట్ ఫస్ట్ రివ్యూ అయితే ఇస్తున్నాను. సో మనకి అందులోనే మెజర్మెంట్స్ అన్నీ వచ్చాయి. సో వాటర్ వేసేసుకొని ఆ బాక్స్లోనే మౌల్డింగ్ పౌడర్ వేసేసుకొని లమ్స్ ఏం లేకుండానైతే మనం కలుపుకోవాలి. సో ప్రాక్టీస్ కిట్ కదా 2 హ్యాండ్స్ పడతాయేమో అని ట్రై చేసాము. కానీ బాక్స్ చిన్నగా ఉండడం వల్ల ఒకటే హ్యాండ్ పట్టేసింది. ఇలా 10 మినిట్స్ ఏం కదిలించకుండా అలానే పెడితేనైతే మనకి గట్టిగా అయిపోతుంది. అలా అనిపించినప్పుడు హ్యాండ్ అయితే తీసేయాలి. ఇప్పుడు క్యాస్టింగ్ పౌడర్ అయితే వాటర్లో వేసుకొని అది కూడా లమ్స్ ఏం లేకుండా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు క్యాస్టింగ్ పౌడర్ని మనం ఇందాక హ్యాండ్ పెట్టాం కదా, ఆ మౌల్డింగ్ పౌడర్ ఆ మిక్సర్లో వేసుకుంటూ బాక్స్ని ట్యాప్ చేసుకుంటూ లమ్స్ ఏం లేకుండా మంచిగా మిక్స్ చేసుకోవాలి. మేము ఇక్కడ పైన కూడా వేసామన్నమాట. నార్మల్గా స్టాండ్ లాగా వస్తుంది బేస్ లాగా అనేసి. సో ఫస్ట్ అయితే ప్రాక్టీస్ కిట్ ట్రై చేశాకనైతే మెయిన్ కిట్ అయితే ట్రై చేసాము. అందులో 24 అవర్స్ తర్వాత చూడాలని ఉంది కానీ మేము నైట్లో చేసేసి మార్నింగ్ అయితే తీసాము. కొద్దిగా వెట్గా అనిపించింది, అందుకే నైఫ్ పెట్టి అయితే ఇలా కట్ చేస్తున్నాము. మనం హ్యాండ్ పెట్టినప్పుడైతే అసలు మనం కదిలించకూడదు, అప్పుడే మనకి పర్ఫెక్ట్ షేప్ అయితే వస్తుంది. నాకు ఈ క్యాస్టింగ్ కిట్ అయితే టోటల్ 1500కి అయితే వచ్చేసింది. ఇందులోనే అన్ని ఎక్విప్మెంట్స్ అయితే వచ్చేసాయి. మెయిన్ కిట్ని అయితే ఎలా యూజ్ చేసామో నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. ఇదైతే పర్ఫెక్ట్గా వచ్చింది, చూస్తున్నారు కదా. మనం పైన వేసిన బేస్ కూడా ఎంత పర్ఫెక్ట్గా ఉంది, స్టాండ్ లాగా వచ్చింది. ఇప్పుడు చిన్న చిన్న పార్టికల్స్ అన్ని రిమూవ్ చేసేసుకొని ఒక 2 డేస్ అయ్యాకనైతే అందులోనే మనకి గోల్డ్ కలర్ ఇచ్చారు, దాంతో అయితే కలరింగ్ చేసాము. చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. ఈ ప్రోడక్ట్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఎవరికైనా యూస్ఫుల్ అవుతుంది అనుకుంటే చెక్ చేసేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.